హాయ్ ఎవ్రీవన్. మీకు ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టమా? బిర్యానీ అంటే ఇష్టమా అని ఓటు వేస్తా. నా ఓటైతే గనక ఖచ్చితంగా ఫ్రైడ్ రైస్‌కి ఇస్తాననమాట. అలాగా ఇవాళ ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్‌ని చూసేద్దాం. దానికోసం అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని, అవి వేగిన తర్వాత ఎన్ని ఎగ్స్ రిక్వైర్మెంట్ అనుకుంటే అన్ని ఎగ్స్‌ని బ్రేక్ చేసి వేసుకోండి. బాగా ఎగ్ అనేది కొంచెం వీడియోలో చూపించినట్టు అయిన తర్వాత మన ఆవకాయనైతే గనక ఇందులో యాడ్ చేసేసుకోండి. ఈ ఆవకాయ గారు యాడ్ అయిన తర్వాత ఈ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్‌లోకెళ్ళిపోతదనమాట. ఇందులో కరివేపాకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని, బాగా మగ్గిన తర్వాత ఉడికించుకున్న రైస్‌ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ సరిపడినంత, అలాగే గరం మసాలాను వేసుకొని, చక్కగా కలిపేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర వేసుకుంటే గనక మన ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతదనమాట. అదే కొత్త ఆవకాయ అయితే గనక ఇంకా దీని టేస్ట్ ఎక్కువగా ఎన్హాన్స్ అయిపోతా ఉంటది. చాలా ఫ్రైడ్ రైస్‌లు ట్రై చేస్తారు కాబట్టి, ఈ ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్‌ని కూడా ఒక్కసారి ట్రై చేసేయండి. థాంక్ యూ.